ప్లస్ అక్షరం కూడా మారుతూ ఉంటుంది. ఇక్కడ బాగుంది కదా, ఏమవుతుంది వాకు రుత్వం ఇస్తే ఇప్పుడు అక్షరం మారాలి. అక్షరం మారింది, రాకు రుత్వం, వాకి రుత్వం ఇస్తే వృ. ఇట్లా మనము వాక్ కొమ్ము దీర్ఘం అసెండింగ్ డిసెండింగ్ ఎట్లాగైనా మార్చుకోవచ్చు. మనకు దీని ద్వారా గుణింతాలు అనేవి పూర్తిగా వస్తాయి. ఓకేనా? మళ్ళీ దానిలాగానే కింద ఒత్తు ఉంటుంది, కింద డబ్బాలో ఒత్తు ఉంటుంది. ఈ అక్షరానికి మనం ఒత్తు తయారు చేయాలి. దీంతో ద్విత్వాక్షరాలు అంటే ఏ అక్షరానికి ఏ ఒత్తు ఉంటుందో మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. కలకట్టు వచ్చింది కదా, ఇది వా ఒత్తు రావాలి అని అంటే ఒత్తు మారుతా ఉంటాయి. స్ట్రక్ అయిపోయింది, తిప్పి మార్నింగ్ నుండి ఇట్లా అయిపోయింది, స్ట్రక్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ద్విత్వాక్షర పదాలు. ఈ లోపల మనకు పైన చూపించండి ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షరం అంటే ఏంటి అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చినట్లయితే ద్విత్వాక్షరం అంటాం కదా. అట్లాగే ఇక్కడ దానికి సంబంధించిన పదాలు లక్క, లోపల ఉన్న వాటిని మనం మారుస్తూ పోవాలి. ఇట్లా ప్రతిదీ కూడా మనము మారుస్తూ లట్ట, ఇవన్నీ కూడా మనం చదువుతూ పదాలు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చినప్పుడు సంయుక్తాక్షరం. ఇక్కడ సంయుక్తాక్షరం రాసినము, దీని కింద పదం ఉంటుంది. టాట్కా ఒత్తు సంయుక్తాక్షర పదం. జట్కా ఇది అంతా కూడా సంయుక్తాక్షర పదం. ఇది పిల్లలు వాళ్ళందరూ సరళ పదాలు తయారు చేసుకుంటారు. మనం ఒక పదం చెప్తే వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి అక్షరాలను గుర్తుపట్టి దీంతో చూపెట్టాలి. తడక ఉందనుకోండి, ఇక్కడ పైన కా ఉంది, కింద మధ్యలో ఏం రావాలి, డా రావాలి. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారు పిల్లలు, ఇట్లా పెట్టారు తడక. థ్యాంక్ యూ. సున్నాతో పదాలు. పిల్లలు వీటిని మారుస్తూ ఉంటే ఒక్కొక్క పదాన్ని చదువుతూ ఉంటారు. ఒకరు చూపిస్తూ ఉంటారు, ఒకరు చదువుతూ ఉంటారు. సంత, గంప, చదువు, బండ, ఈ సున్నా పదాలు సున్నాతోనే చదవాలి, ఎందుకంటే సున్నాతో పదాలు చదవడం కష్టం. సున్నా వర్ణమాల, నెమలిలో వర్ణమాల. అయిపోయిందా సార్? క్లోజా అమ్మయ్య? థ్యాంక్ యూ. ఓకే రైట్. తీసుకురా